షబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి। ఈ రోజు ఏఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది। ఈ మెడికల్ కళాశాల పీపీపీ విధానం తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గ విద్యార్థులకు మెడికల్ విద్య అందని ద్రాక్షలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపడుతుంది। కాబట్టి ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు విద్యా వైద్య రంగాలని కట్టబెట్టడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కుట్రపడుతోంది। కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆదోని మెడికల్ కళాశాలను ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం చేపట్టి నెక్స్ట్ అకాడమిక్ విద్యా సంస్థలు ప్రారంభించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం। అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆనాడు యువగలం పాదయాత్రలో ఆయన సొంత నియోజకవర్గమైనటువంటి మంగళగిరిలో విద్యార్థుల ముఖాముఖి సమావేశంలో స్పష్టంగా చెప్పారు, ఏదైతే వైసీపీ ప్రభుత్వం మెడికల్ విద్యార్థులకు శాపంగా 107, 108 జీవో తీసుకొచ్చిందో దాన్ని మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే పూర్తిగా రద్దు చేసి వైద్య రంగం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే నడుతా ఉన్నారు। కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చే సంవత్సరంన్నర గడుస్తున్నప్పటికీ కూడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు ఉన్నటువంటి రంగాలన్నీ కూడా కూడబెడుతున్నారు తప్ప పేద బడుగు బలైన విద్యార్థుల పక్షాన ఈ యొక్క విద్యాశాఖ మంత్రి పనిచేయడం లేదు। కాబట్టి అటువంటి విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం। షబీర్ బాషా ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి।